మన దేశంలో ఉన్న చాలా నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుతుంటాం. హత్యల గురించి, అత్యాచారాల గురించి కావచ్చు, మన సిల్క్ సెన్స్ గురించి కావచ్చు, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ కావచ్చు, అలాగే సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ కావచ్చు, వీటన్నిటి గురించి మనం మాట్లాడతాం. ఎస్, మాట్లాడాలి కూడా, ప్రశ్నించాలి. అది స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, వేటినైనా సరే ప్రశ్నించాలి. అది మన హక్కు. అట్ ద సేమ్ టైం మన దేశ గొప్పతనం కూడా మనం మాట్లాడుకోవాలి సమయం వచ్చినప్పుడు. అండ్ వీలైనంత షార్ట్గా ఈ వీడియో టాపిక్ నేను కవర్ చేసేస్తాను. లేట్ చేయకుండా మీరు వీడియో లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, రిటెన్షన్ ఉంటుంది. సో లెట్స్ బిగిన్. మీ అందరికీ తెలిసిందే, ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ పై బాంబింగ్ చేసింది. అండ్ ఈ ఇష్యూ ఆల్రెడీ నిన్నటి నుంచే రన్ అవుతుంది. అందరూ వీడియోస్ చేశారు. నేను ఎందుకు చేయలేదంటే, సో నాకు క్లియర్గా అర్థమైంది. ఈ టాపిక్ ఏదైతే ఉందో ప్రతి గంటకి కొత్త అప్డేట్స్ వస్తాయి. సో ఆల్ టుగెదర్ అంతా అక్యూములేట్ చేసి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. ఈవెన్ ఇప్పటి నుంచి కూడా ప్రతి గంటకి ఒక అప్డేట్ రావచ్చు. బట్ నేను ఇప్పటివరకు ఏమైందో ఒక షార్ట్గా చాలా ఆర్డర్లో చెప్పేస్తాను. ఈ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే కొన్ని ఫైటర్ జెట్స్ వాడి దాదాపు 30 బాంబ్స్ ఒక పెద్ద బిల్డింగ్ పై వేసింది. ఆ బిల్డింగ్ మొత్తం సర్వనాశనం అయింది. అయితే సర్వనాశనమైన ఆ బిల్డింగ్ ఉన్నది ఇరాన్ లో. అండ్ ఆ బిల్డింగ్ లో అప్పుడు ఉన్నది ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ, అది కాకుండా అతని కూతురు అండ్ సన్ ఇన్ లా ఉన్నారు. అది కాకుండా ఆర్మీ చీఫ్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ హెడ్, ఇలాంటి చాలా పెద్ద పెద్ద మినిస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా ఒక సీక్రెట్ మీటింగ్ జరుపుతున్నారు అక్కడ. అండ్ అది తెలుసుకున్న ఇజ్రాయెల్ అక్కడే బాంబ్ వేసి అందరినీ లేపేసింది. ఎస్, ఖొమైనీ కూడా చనిపోయాడు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏ లెవెల్లో ఉంది. ఇంత ప్రిసిషన్ తో ఎక్కడో దూరం నుంచి ఒక మిసైల్ వేయాలనుకుంటే నెలల తరబడి ఎంత ప్లానింగ్ ఉండాలి. వాళ్ళ ఏదైతే ఏజెంట్స్ ఉంటారో మొసాద్, వాళ్ళు ఎంత లోపలికి చొచ్చుకుపోయి ఉండాలి ఇరాన్ లో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారంటే. దానికి రిటాలియేషన్ గా ఇరాన్ ఏమో ఇజ్రాయెల్ పై కూడా మిసైల్స్ వేసింది. ఆల్రెడీ ఇజ్రాయెల్ అలర్ట్ లో ఉంది. బట్ స్టిల్ కొన్ని మిసైల్ మాత్రమే ఇజ్రాయెల్ ఆపలేకపోయింది. చాలా వరకు ఆపేసింది. ఏదైతే మిసైల్స్ ఆపలేకపోయారో అది వెళ్ళి ఇజ్రాయెల్ ని హిట్ చేసింది. కొంత ప్రాణ నష్టం జరిగిందనే వార్త ఉంది. అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కూడా జరిగింది. అండ్ అక్కడతో ఆగలేదు ఇరాన్. ఈవెన్ అమెరికన్ బేసెస్ ఏవైతే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, దుబాయ్ లో ఉన్నాయో వాటిపై కూడా అటాక్ చేసింది. ఆ కంట్రీస్ అన్ని కూడా చాలా సీరియస్ గా మండిపడ్డాయి ఇరాన్ పై. హైలైట్ ఏంటంటే ఇరాన్ వేసిన మిసైల్స్ లో దాదాపు కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మిసైల్సే ఈ కంట్రీస్ ఏదైతే చెప్పిన సౌదీ, యుఏఈ, ఖతర్, దుబాయ్ వీటిని హిట్ చేశాయి. అంటే వీళ్ళందరూ చాలా డబ్బులు ఉన్న దేశాలు. అది కాకుండా వీళ్ళ దగ్గర ఉన్నది అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కూడా దాటుకుని వచ్చి మిసైల్స్ పడ్డాయి అంటే అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎఫిషియన్సీ అంత తక్కువ. అదే ఒక్కసారి మనం ఆపరేషన్ సింధూర్ టైం ని గుర్తు తెచ్చుకుంటే పాకిస్తాన్ కొన్ని వందల డ్రోన్స్ ఒకేసారి మనపై వేసింది. కానీ మన ఓన్ మన డొమెస్టిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, లేదా రష్యా నుంచి తెప్పించుకున్న S-400 కావచ్చు, వీటిని వాడి మనం ఇంటర్సెప్ట్ చేసాం. ఒక్క డ్రోన్ అంటే ఒక్క డ్రోన్ కూడా అనుకున్న టార్గెట్ పై పడలేదు. గాల్లోనే మనం ఇంటర్సెప్ట్ చేసి పేల్చవతల పడేసాం. ఇది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పవర్. కంపేర్ చేయండి వీళ్ళతో, గల్ఫ్ కంట్రీస్ తో. అంటే ఎంతో అభివృద్ధి చెంది బాగా డబ్బులున్న గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉన్న అమెరికన్ ఎక్విప్మెంట్ కంటే కూడా మన దగ్గర ఉన్న మన ఇండియన్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఆకాశ్ కావచ్చు, రష్యా నుంచి తెచ్చుకున్న S-400 కావచ్చు, ఇవి ఎక్కువ పవర్ఫుల్. మరి మనం ఎక్కువ డామినేటింగ్ పొజిషన్ లో ఉన్నాం కదా కంపేర్ టు పాకిస్తాన్ తో జరిగిన వాటిలో. గల్ఫ్ కంట్రీస్ లో అయితే ప్రజలు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఎస్పెషల్లీ సౌదీ కావచ్చు, యుఏఈ కావచ్చు, దుబాయ్ అండ్ ఖతర్. ఎందుకంటే సిటీస్ లో పడుతున్నాయి మిసైల్స్. అదే మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఆపరేషన్ సింధూర్ లో మనమైతే అంటే ప్రజలు చాలా హాయిగా పడుకున్నాం. మనం ఏమి టెన్షన్ పడలేదు. మనమేమి స్కూల్స్ బంద్ చేయలేదు, థియేటర్స్ బంద్ చేయలేదు, ఆఫీసుకు వెళ్ళడం ఆపేయలేదు. అండ్ రోజువారీ కార్యక్రమాలు ఏది ఆపలేదు. ఎక్కడ కూడా ఎయిర్ స్పేస్ కూడా మనం బంద్ చేయలేదు. అన్ని యథావిధిగా సాగుతున్నాయి. ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, వీళ్ళు మాత్రం హై అలర్ట్ లో ఉండి అన్ని ఎదుర్కొన్నారు. మనం మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నాం. కానీ అదే ప్రశాంతమైన వాతావరణం గల్ఫ్ లో ఉందా? వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళ ఎయిర్ ఫోర్స్, వాళ్ళ ఆర్మీ అంతగా కాపాడగలుగుతున్నారా? అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నారా? లేదు. అంటే ఇది మన గొప్పతనం. ఇదేదో అక్కడేదో అటాక్ జరిగింది, అక్కడేమో ప్రజలు చనిపోతున్నారు, మనమేం గొప్పతనం అంటే మనమేం వాటిని క్రిటిసైజ్ చేయట్లేదు, లేదా వాళ్ళ శవాలపై మనమేం నవ్వట్లేదు. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏమంటే మన కంట్రీ గొప్పతనాన్ని కూడా మనం గుర్తించాలి అని. ఇక ఇరాన్ లో అయితే మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఆడ ఎడ్యుకేషన్ పర్పస్ కి వెళ్ళారో వాళ్ళేమో వీడియోస్ చేసి ఇండియన్ గవర్నమెంట్ ని ట్యాగ్ చేస్తున్నారు, ఎంబసీని ట్యాగ్ చేస్తున్నారు, మమ్మల్ని పిలుచుకోపోండి, మమ్మల్ని ఎట్లా వదిలేస్తారని. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఇష్యూ అంతా జరిగింది జనవరి నుంచి వార్ జరగచ్చు అనేది ఉంది టాపిక్. నేను ఆల్రెడీ దీనిపై కవర్ కూడా చేశాను. అండ్ జనవరి నుంచి గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెప్తుంది. ఎంబసీ నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే యుద్ధ వాతావరణం నెలకొంది, ఏదైనా జరగచ్చు, మీరు అర్జెంట్ గా ఇరాన్ వదిలేసి వెళ్ళి ఇండియాకి వచ్చేసేయండి అని. కానీ అప్పుడు ఎవ్వరూ వినలేదు. అందరూ ఇచ్చిన రీజనింగ్ ఏంటి అంటే మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని. జస్ట్ ఇమాజిన్, మనిషి ప్రాణం ముఖ్యమా, ఎగ్జామ్ ముఖ్యమా? ఆబ్వియస్లీ ప్రాణాల ముఖ్యం. వదిలేసి రావాలి, అప్పుడు రాలేదు.
తీరా ఇప్పుడేమో మమ్మల్ని తీసుకుపోండి అంటున్నారు. కానీ ఇరాన్ ఏమో తన ఎయిర్ స్పేస్ మొత్తం బ్యాన్ చేసుకుని కూర్చొనింది. సో మనం ఇప్పుడు ఎయిర్ లిఫ్ట్ ఎలా చేస్తాం? కుదరదు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆడుండే ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు కొద్ది రోజులు అక్కడ ఉండక తప్పదు, జాగ్రత్తగా ఉండక తప్పదు. ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయాడని ఫస్ట్ కన్ఫర్మ్ చేసింది ట్రంప్. ఫస్ట్ నేను అది నమ్మలేదు. ఏదో ట్రంప్ తెలిసిందే కదా, ట్రంప్ పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతుంటాడని అనుకున్నాను. బట్ తెల్లవారుజామున కొన్ని గంటలు, మార్నింగ్ అరౌండ్ 6:37 ఆ టైంకే ఈవెన్ ఇరాన్ స్టేట్ గవర్నమెంట్ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు, ఎస్ ఖొమేనీ చనిపోయాడు అని. అంటే జస్ట్ ఇమాజిన్, ఫస్ట్ స్ట్రైక్ లోనే పెద్ద తలకైనే లేపేశారు. అండ్ ఇరాన్ ఏం చిన్న కంట్రీ కాదు. మీకు ఒకసారి ఫోటో చూపిస్తాను. ఇరాన్ రేంజ్ ఆఫ్ మిసైల్ కెపబిలిటీ ఉంది, ఎంత డిస్టెన్స్ వరకు వాళ్ళు స్ట్రైక్ చేయగలరు ఒక్కసారి చూడండి. అదే కంగారు ఇజ్రాయెల్ కైనా కానీ అమెరికాకైనా కానీ. నెక్స్ట్ ఫ్యూ డేస్ గల్ఫ్ లో చాలా క్రిటికల్. ఎందుకంటే ఏమన్నా రెజ్యూమ్ చేంజ్ అవుతుందా ఇరాన్ లో? కొత్త లీడర్ అంటే అమెరికాకు అనుకూలమైన లీడర్ని ఏమన్నా తెప్పించగలరా కొద్ది రోజులు కొద్ది వారాలు ఈ స్ట్రగల్ తర్వాత? అదొక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇంకా అరేబియన్ సీలో అలాగే ఉన్నాయి. అవి ఎప్పుడు ఎలా స్ట్రైక్ చేస్తాయి? ఒక్కసారి అవి కనుక రంగంలో దిగినాయి అంటే కనుక చాలా పెద్ద సమస్య అవుతుంది ఇరాన్ కి. ఈవెన్ మన కంట్రీ నుంచి వెళ్ళిన సెలబ్రిటీస్ కావచ్చు, ఈ దుబాయ్ కావచ్చు, యుఏఈ, సౌదీలో, అక్కడ వాళ్ళు కూడా ట్వీట్ చేస్తున్నారు, మేము ఇక్కడ ఉండిపోయాం, మమ్మల్ని తీసుకువెళ్ళండి అని. బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆ వాతావరణంలో మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని కానీ, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటున్నాను, మన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మనం పంపించి వాళ్ళని తీసుకురావడం చాలా అంటే చాలా కష్టం. ఐ థింక్ వాళ్ళు కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేసి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమి అంటే, ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఏదైతే ఇరాన్ కింద ఉందో చిన్న పాసేజ్ ఉంటుంది, అక్కడే చాలా వరకు ట్రేడ్ జరుగుతుంటుంది మన ఈ సౌత్ ఏషియా నుంచి కావచ్చు, అలాగే వెస్టర్న్ కంట్రీస్ కి. ఆ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ని ఈ ఇరాన్ వాళ్ళు బ్లాక్ చేసేసామని అన్నారు. బట్ ఇది అఫీషియల్ గా తెలియదు ఎంతవరకు వాళ్ళు బ్లాక్ చేశారు అని. జస్ట్ ఈ న్యూస్ మాత్రం చాలా బలంగా వినిపిస్తుంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే గనక ఆయిల్ ప్రైజెస్ చాలా రేట్లు పెరిగిపోతాయి, అన్సర్టనిటీ పెరుగుతుంది, అది మనకు కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకవేళ రెజిమ్ చేంజ్ అయితే వచ్చే లీడర్ ప్రో ఇండియాగా ఉంటాడా, ఏదైనా యాంటీ ఇండియా అవుతాడా? ఇవి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. రెజిమ్ చేంజ్ అవ్వకపోతే యథావిధిగా ఉంటాయి రిలేషన్స్ బాగానే. రెజిమ్ చేంజ్ అయితే మనకు కూడా కష్టాలు ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే అమెరికాకు ఫేవరబుల్ గా ఉన్నారు అంటే గనక అమెరికా ప్రెషరైజ్ చేస్తే మనకి ఎక్కడ యాంటీగా మాట్లాడాలో అక్కడ యాంటీగా మాట్లాడతారు. మన కంట్రీ గొప్పతనాన్ని మనం అక్నాలెడ్జ్ చేయాలి. ఇలాంటి ఒక గొప్ప దేశంలో పుట్టినందుకు మనం యాక్చువల్లీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన ఎకానమీ చాలా స్ట్రాంగ్, $4 trillion ఎకానమీ. అది కాకుండా మన డిఫెన్స్ సిస్టమ్స్ చాలా పవర్ఫుల్. చైనాతో జరిగిన గల్వాన్ వ్యాలీ క్లాష్ లో కూడా మనం ఎక్కడ కూడా ఏ ఎయిర్ స్పేస్ బ్యాన్ చేయలేదు. మనకి ఏదైపోతుంది, మనం ఎలా బతుకుతామని కానీ ఎలాంటి టెన్షన్ చింత లేకుండా మనం హ్యాపీగా ఉన్నాం. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా సివిలియన్స్ అందరం చాలా సేఫ్ గా ఉన్నాం, ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే మన డిఫెన్స్ ఫోర్సెస్ పై మనకున్న నమ్మకం అండ్ మన డిఫెన్స్ ఫోర్సెస్ కేపబిలిటీస్ ఏంటో మనకి తెలుసు అని. మన దేశంలో చాలా మంది యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, దుబాయ్, ఖతర్, అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి. ఇండియాలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ వెళ్తే కదా జీవితం బాగుంటుంది అనుకుంటారు. కానీ జస్ట్ ఇప్పుడు చూడండి సిచ్యువేషన్ ఎలా ఉందో. ఇరాన్ ఎలా పడితే అలా మిసైల్స్ వేస్తుంది. అలాంటప్పుడు అక్కడ లైఫ్ ఎంత డిఫికల్ట్. అక్కడేమో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొన్ని సరిగ్గా పనిచేస్తున్నాయి, కొన్ని సరిగ్గా పనిచేయట్లేదు. మన వాళ్ళే వీడియోస్ చేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ మమ్మల్ని తీసుకువెళ్ళండి అని. ఎస్, మన కంట్రీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవు అనట్లేదు. మనం వాటిని అడ్రస్ చేయాలి, వాటిని సాల్వ్ చేయాలి, క్రిటిసైజ్ చేయాలి, ఇవన్నీ ఒక పక్కన. కానీ చాలా కంట్రీస్ తో పోల్చుకుంటే మన కంట్రీ చాలా బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ. చూడాలి మళ్ళీ ఈ జియో పాలిటిక్స్ ఎంత అగ్లీగా టర్న్ అవుతుందో గల్ఫ్ లో. ఇది ఖచ్చితంగా ఇండియాకి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా కానీ మేజర్ డెవలప్మెంట్స్ ఉంటే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. అంటిల్ దెన్ వీడియో లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రిటెన్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ.